నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా వీక్షకులకు సాముద్రిక శాస్త్రం గురించి కొన్ని విషయాలు తెలియచేద్దామనేటువంటి సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు హస్త సాముద్రిక శాస్త్రము. హస్త సాముద్రిక శాస్త్రాన్ని మనం అరచేయి పరిశీలన అంటాము. అంటే అరచేయిని మనం ఎందుకు పరిశీలించాలి, సాముద్రిక శాస్త్రం ఏం చెప్తోంది, సాముద్రిక శాస్త్రంలో ఉండేటువంటి వివిధ విభాగాలు, వాటిని ఒకసారి మీకు పరిచయం చేసి ఒక్కొక్క విభాగం గురించి మనం తరువాత వివరంగా చర్చించుకుందాం. దీంట్లో ప్రధానంగా అరచేయిని మనం పరిశీలించినప్పుడు అరచేతి యొక్క రంగు, పరిమాణము, వంగడి స్వభావము, చర్మం యొక్క స్వభావము, వేళ్ళు, వేళ్ల మధ్య ఖాళీలు, బొటనవేలు, ఇవన్నీ అరచేయి యొక్క లక్షణాలు. వీటితోటి పాటు ఇంకా గోళ్ళు, మృదుత్వము, ఇవి ఈ హస్తంలో ప్రధానంగా మనం గమనించవలసినటువంటి విషయాలు. ఇవి మనం తెలుసుకున్నప్పుడు ఈ వేళ్ల మధ్య ఖాళీలు, వీటితోటి పాటు ఈ కణుపులు కూడా, మనం ఈ కణుపులను కూడా గమనించి వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని అంచనా వేయవలసి ఉంటుంది. ప్రతి అంశానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. వంగేటువంటి స్వభావానికి, మృదుత్వానికి అరచేన. అలాగే బొటనవేలుని చూసినప్పుడు బొటనవేలు, అరచేయి మధ్య కోణము, ఈ మధ్య ఉండేటువంటి కోణాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం వరుసగా ముందు వీటిని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క విభాగం గురించి మనం విపులంగా చర్చిద్దాం. ఇవన్నీ కూడా క్షేత్రము, అంటే అరచేయిని మనం పరిశీలించినప్పుడు క్షేత్రము, బీజము. క్షేత్రము అంటే అరచేయి యొక్క ఆకారము, రంగు, పరిమాణము, వంగిడి స్వభావము, వేళ్ళు, వేళ్ల మధ్య ఖాళీలు, బొటనవేలు, గోళ్ళు, అరచేయి మృదుత్వము, వేళ్ల కణుపులు, బొటనవేలికి అరచేతికి మధ్యలో ఉండే కోణము. తదుపరి ఇంకా గ్రహస్థానాలు. ఈ గ్రహస్థానాలను కూడా మనం ఇప్పుడు గుర్తించి ఇవన్నీ క్షేత్రంలోకి వస్తాయి. బీజములు అంటే ఈ అరచేతిలో ఉండేటువంటి రేఖలు, ఆ రేఖల మధ్య ఉండేటువంటి గీతలు, గ్రహస్థానాల మీద గుర్తులు, ఇవన్నీ కూడా బీజాల్లోకి వస్తాయి. అంటే బీజం ఏమిటి, క్షేత్రం ఏమిటి మనం తెలుసుకుందాము. ముందు క్షేత్రంలో కొన్ని విభాగాల గురించి మనం ఇప్పుడు
తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మరలా ఈ క్షేత్రంలో మిగిలిన విభాగాల గురించి మనం తెలుసుకుందాం.